ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మంది డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నారు. అసలు మనకి ఈ రీసెంట్ అవును. డేస్‌లో తెలిసింది డిప్రెషన్ ఒకటుంటుంది. మనం డిప్రెషన్‌కి అవును. వెళ్తామని. కానీ పిల్లలు ఇప్పుడు చదువుతున్న ఈ ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలు కూడా డిప్రెషన్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఎగ్జాక్ట్‌లీ. వాస్తవానికి ఇప్పుడు అంటే మనం పిల్లలు, పెద్దలు చాలా మంది హ్మ్. ఈ డిప్రెషన్ అనే పదం అన్నారు చూడు. అవును. ఇంతకుముందు ఏదో ఎక్కడో చదివేటప్పుడు పుస్తకాలలో తప్ప ఇట్లా మామూలు మాటలలో మామూలు మాటలు లేవు. వినేవాళ్ళం గాదు. హ్మ్. ఇప్పుడు చాలా అయినాయి. అయితే ఇంకా మన కంట్రీలో ఇంకా కొంత వాస్తవానికి తక్కువనే ఉన్నది. హ్మ్. కొత్త కుటుంబ వ్యవస్థ ఉండడము, కొంత అనుబంధాలు, అంత ఆత్మీయతలు ఇవన్నీ ఉండడం వలన గూడా హ్మ్. ఇంకా డిప్రెషన్ తక్కువున్నాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో డిప్రెషన్స్ ఎక్కువవుతున్నాయి. పిల్లలే గాదు. అయితే ఎందుకవుతున్నాయి పిల్లలు అని అనుకున్నాం గదా! యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు. యాంగ్జైటీ ఉండాలి. అది ఎంత ఉండాలనో అంత ఉంటే దానివల్ల పాజిటివ్ ఉంటది. హ్మ్. క్యూరియాసిటీ, యాంగ్జైటీ లిమిటెడ్‌గా ఉంటే అంటే పరిమితికి లోబడి ఉంటే మన నాలెడ్జ్ పెరుగుద్ది. అవును. ఎక్కువ ఉంటే స్ట్రెస్ మొదలవుతది. హ్మ్. యాంగ్జైటీ అండ్ ప్రెషర్ ఇది సాధించాలి, సాధించాలని తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్. ప్రెషర్ ఎక్కువుంటుంది. దీని వలన ఏమైతుంది డిప్రెస్ అవుతాడు. హ్మ్. అంటే మనం ఏదో అంటే ఇప్పుడు ఆకాశాన్ని అందుకోవాలని అనుకున్నప్పుడు కనీసం మనం ఈ రూఫ్‌ని అందుకోలేకపోతే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతది. హ్మ్. ఫెయిల్యూర్ నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతది. ఆ ఫ్రస్ట్రేషన్ మొదలైనప్పుడు మనిషి డిప్రెషన్‌లోకెళ్తాడు. ఈ డిప్రెషన్‌కి ఏంటి నెక్స్ట్ స్టేజ్? సూసైడ్ హ్మ్. అవుతది. ఇలాంటప్పుడు ఏమవుతదంటే నిద్ర లేకపోవడం గాని, లేకపోతే అతి నిద్ర గాని, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం గాని, అంటే అబ్‌నార్మాలిటీ ఉంటది. 2 రకాలు ఉంటాయి అంటే 2 రకాలు. అవునవును. ఆహారం అతిగా తీసుకోవడం గాని, మొత్తానికి తినకుండా ఉండడం గాని, మాట్లాడడం ఓవర్‌గా మాట్లాడడం గాని, లేకపోతే కంప్లీట్‌గా మౌనంగా ఉండడం గాని, ఇలాంటియన్నీ ఉంటాయి. పిల్లలు ఎక్కడో పరధ్యానం ఉంటది చూడు, పరధ్యానం ఎక్కడో ఆలోచిస్తుంటారు. మనం చెప్తే ఇక్కడ ఎదురుంగానే ఉన్నట్టుంటారు కానీ మనం చెప్పింది కూడా వినపడదు. వినిపించదు వాళ్ళకి కనీసం బుర్రలోకి ఎక్కదు. ఎక్కడో మనకు ఆలోచిస్తూ ఉంటారు. తెలిసిపోద్ది ఇట్లా. ఏంటి? అలాంటప్పుడు వాటిని మనం అలా కనుక్కోవాలి. ఓకే. మళ్ళీ వాటిని ఎలా డీల్ చేయాలనేది కూడా చేయాలి. యెస్. యెస్. ఎట్లా డీల్ చేయాలి? ప్రెషర్ పెట్టకూడదు. మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళతో మెయిన్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ప్రేమను పంచాలి. హ్మ్. టైమ్ స్పెండ్ చేసి కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆ తల్లి ఏం చదువుకున్నదో తెలియదు. హ్మ్. తల్లి అని ఎందుకు అంటున్నానంటే విత్ డ్యూ అపాలజీస్ టు హ్మ్. అందరికి హ్మ్. స్త్రీలకు క్షమాపణలు. తండ్రి కన్నా ఎక్కువ తల్లి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది చదువు పట్ల. అవును. అంటే తన కొడుకు ఐఏఎస్ కావాలనుకుంటుంది. లేదు తన కొడుకు ఏదో క్రికెట్ ఆడుకుంటున్నానుకో ఆడుకొని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే తను పోతాడు. ఏదో 'టెండూల్కరో, కోహ్లీ' కావాలనుకుంటా. అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని విపరీతం. మీరు చూడండి ఏమన్నంటే హోమ్ వర్క్ చేసుకో, ఏమనంటే హోమ్ వర్క్ చేసుకో, చదువుకో. చదువుకో. అవును. అవును. మా ఇష్టాన్ని కలగజేయాలి. మనం ఏది గూడా ఈవెన్ పెద్ద పెరిగినంక గూడా ఉద్యోగంలో గాని, ఎక్కడ గాని, ఎలాంటి రిలేషన్ గాని, ఈ రుద్దడం అంటారు చూడు అలా చేయకూడదు. మెయిన్ చెప్ వాళ్ళేమైనా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే కూడా మాట్లాడనివ్వాలి. ఇష్ తప్పు ఉంటే తప్పని జెప్పాలి గానీ, ఆపేయి ఇప్పుడు నాకేం జెప్పకు. నువ్వు నోరు మూసుకో వెళ్లి అసలు హోమ్ వర్క్స్ ఇంటలేరు. చేసుకో. ఇప్పుడు మనకు కొన్ని అవును. సినిమాల్లో చూస్తాం హ్మ్. చూడండి. చెప్తే ఇనరు. "నువ్వు నాకేం చెప్పొద్దు నేను ఇను" అంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన డిస్టర్బెన్స్ మొదలవుతది. అవునవును. ఇప్పుడు ఎందుకు ఎవరో గెస్ట్ వచ్చారు. ఇప్పుడు హ్మ్. ఇలాగే మీ ఇంట్లో గెస్టే వచ్చారు. పిల్లలొస్తే మాట్లాడనిస్తలేరు. తనకు చెప్పాలి, "నాన్న ఊరికే అంకుల్ వచ్చాడు. నేను అంకుల్‌తోని మాట్లాడుతున్నా. నువ్వు హ్మ్. కాసేపు ఫ్రెండ్‌తోని ఆడుకో, లేకపోతే తమ్మునితోని ఆడుకో, లేకపోతే అమ్మమ్మ ఉంది కదా! నాన్నమ్మ ఉందా కదా!" అని చిన్నగా బుద్ధిగా డైవర్ట్ చేస్తే వెళ్తారు. అసలు మాట్లాడనిస్తలేరు. హ్మ్. అది కాదు కదా! ఎప్పుడూ బలవంతాన వాస్తవానికి ఏది చేయంలేం. ట్రూ. ఇష్టపూర్తిగా చేసేటట్టు మనం అలవాటు చేసుకుంటే అది ఫ్రమ్ ద డే బిగినింగ్. అయితే ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. చాలా మంచిగా చెప్పడం వల్ల, బుద్ధిగా చెప్పడం వల్ల చాలా బాగా బుద్ధుడు తయారైతాడా, రాముడు తయారైతాడా అంటే అలా అని కాదు. ఇవన్నీ రీజన్స్. హుహు. పాజిటివ్‌నెస్ ఉండడం వలన ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తది అనేది అవును. మనం నమ్మాలి. ట్రూ. ఎక్సెప్షన్స్ ఉంటాయి. యెస్. ఇప్పుడంటే యెస్. చూడు పొగ తాగడం ద్వారా క్యాన్సర్ వస్తదంటే తాగని వాళ్ళకొస్తది. కానీ తాగితే తాగడానికి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి గదా! అవును. మనం వాటిని అవాయిడ్ జేయాలనేది చెప్పడం అన్నట్టు. యాహ్! కానీ చాలా మంది పిల్లలకి పేరెంట్స్ ఎవరో ఒక్కళ్ళే ఉంటున్నారు. ఐదర్ ఫాదర్ ఆ! ఆర్ మదర్. అలాంటి సిట్యుయేషన్‌లో ఆ పేరెంట్స్ ఎలాంటి పేరెంటింగ్ చేయాలంటారు? వాస్తవానికి అది పర్ఫెక్ట్ ఫ్యామిలీ రాదు. పిల్లలకు ఒక పూర్తి కుటుంబాన్ని ఇవ్వగలిగితే హ్మ్. వాళ్ళకు సంతోషం. అవును. బాల్యం తిరిగి రాదు. ఇప్పుడు తల్లిదండ్రులు అనేది సాధారణంగా బాల్యము, యుక్త వయసు అంటే తను సెటిల్ అయ్యేంత వరకే తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువుంటది. హ్మ్. ఎప్పుడైతే అవసరం ఉన్నదో అప్పుడే పిల్లలకు తల్లి లోటు గాని, తండ్రి లోటు గాని కొట్టొచ్చినట్టు అంటారు చూడు ఎఫెక్టివ్ ఉంటది. అయితే ఇప్పుడు ఉదాహరణకు తల్లి లేదనుకో, నేనేమంటా అంటే ఖచ్చితంగా అంటే సైకలాజికల్‌గా తనలో
మార్ధవం అంటారు, సున్నితత్వము, ఆ డెలికసీ, ఆ సెన్సిటివ్నెస్ ఖచ్చితంగా తగ్గుతుందేమో అనిపిస్తుంది. తల్లి ప్రేమకు మించింది లేదు కదా, అది కోల్పోవడం వలన ఇవి తగ్గుతాయి. తల్లి ఏం చేస్తుంది, ఏది అమ్మ లేనితనం జీవితంలో ఉండదు, కమ్మతనం. అమ్మ లేకపోతే కమ్మతనం ఉండదు జీవితంలో, ఇవి మిస్ అవుతారు. అలాగే తండ్రి లేకపోతే ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక భయం అని ఉండదు, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అండ్ అగైన్ ఒక విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ పెరగదు పిల్లలకు. తండ్రి అనేది ఎలా అంటే, మనం ఉంటుంది చూడు గాడ్ ఫాదర్ గాడ్, తండ్రి అనేవాడు హీరో. కూతురుకి గాని కుమారుడికి గాని పిల్లలకు తండ్రి అనేవాడు హీరో. ఒక ఆదర్శం నాకు మా నాన్న ఉన్నాడు నా వెనక అనేది ఉంటే తను కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తాడు. ఏది చదవడం కావచ్చు, ఆడడం కావచ్చు, ఫ్రెండ్స్ తోని ఉన్నప్పుడు కావచ్చు, బయటికి పోయినప్పుడు కానీ. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లలు కొడితే నేను మా డాడీకి చెప్తా, నేను మా మమ్మీకి చెప్తా అంటారు. ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్తా అని చెప్పాలి చూడండి ఒకసారి, ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మీరు చూడండి, ఇద్దరు పిల్లలు గొడవ పడుతున్నారు, ఇంకా ఎదుటోడు నేను మా మమ్మీకి మా డాడీకి చెప్తాడు. వీడేమనాలి? ఒకసారి ఆ గ్యాప్ నువ్వు మనసు పెట్టి ఆలోచించండి. అంతకు మించిన లోటు ఏముంటుందమ్మా? అది పూడ్చరాని లోటు. కానీ మరి కొన్ని అనుకోకుండా జరుగుతున్నప్పుడు, అంటే మానవ ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరుగుతాయి, చనిపోవడం అలాంటివి జరిగినాయి అనుకో, వీలవుతే కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తే పునర్వివాహం చేసుకొని ఆ వచ్చిన వాళ్ళు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఆ లేరు అనే వ్యక్తిని మరిచే అంత రిప్లేస్ చేయడం అంటారు చూడు, రిప్లేస్ చేయగలిగితే అది గాడ్స్ గిఫ్ట్. రీప్లేస్ చేయగలిగితే గాడ్స్ గిఫ్ట్. లేదు అని అంటే మళ్ళీ అది ఇంకింత నెగటివ్ అవుతుంది. అది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని చెప్తాం, ఇప్పుడు తను పునర్వివాహం చేసుకున్నప్పుడు చెప్తాడు, కానీ ఆ వచ్చిన ఆవిడ అలా ఉండాలి, లేకపోతే ఈ వచ్చిన అతను అలా ఉండి ఈక్వల్ గా రిసీవ్ చేసుకోగలిగితే అంటే చూడ అమ్మ పిన్ని కదా, పిన్నిలో కూడా అమ్మని చూడగలగాలి పిల్లలు. చూస్తే కొందరు ఉన్నారమ్మా, అంటే ఇప్పుడు కొద్దిగా మారిన పరిస్థితులు, అంటే కొద్దిగా స్వార్థం పెరిగి మనిషిలో ఇదవుతుంది. కానీ మరి అన్ని తెలిసి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. తెలియకుండా హైడ్ చేసి చేసింది కాదు కదా. ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నారని వస్తుంది ఆవిడ, కొత్త ఆవిడ అనుకుందా, రెండవ ఆవిడ. ఈ పిల్లలుగా యాక్సెప్ట్ చేసుకోవాలి, తన పిల్లలుగా యాక్సెప్ట్ చేసుకుంటే. మనం సినిమాలు అంటాం, కానీ సినిమాలలో ఇలా కూడా అంటే మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఇలా హీరో భార్య చనిపోతే ఇంకొక ఆవిడని చేసుకున్నప్పుడు ఆమె పిల్లలు కాకుండా హాస్పిటల్కి పోయి చేయించుకున్న సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నాకు పిల్లలు అవుతే నేను వీళ్ళని సరిగ్గా ప్రేమతో చూస్తానో చూడను అంటే అంత గొప్పతనం ఉండాలి. అది స్త్రీకి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉండాలి. అందుకే భూదేవితో పోల్చారమ్మా. ఎప్పుడు గాని ఏ హోదాలన్నా ఉండని ఆమె మనసు విశాలంగా ఉండాలి, సహనము భూదేవి అంతా ఉండాలంటే అది ఖచ్చితం. అది ఆవిడ లక్షణం, ఆవిడ గొప్పతనం, ఆమె వాల్యూస్. అది ఖచ్చితంగా ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే అది లోటే, కానీ మనం పూడ్చుకోవడానికి ప్రయత్నాలు. కానీ మీరు ఏం చెప్పినా అది చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్ ఉంటుంది సార్. అది నాకు అనిపిస్తుంది. అంటే చూడు, నేను ఏమన్నా అంటే యాక్చువల్ ఇది ఒక సబ్జెక్ట్ కాదు ప్రిపేర్ అయ్యి మనం ఇంటర్వ్యూ చేయడానికి. అంటే ఒక భావన కలిగినప్పుడు ప్రదర్శించడం, భావ ప్రదర్శన. మీరు అడిగిన ప్రశ్న ద్వారా నాకు ఏ ఫీలింగ్ వచ్చిందో, దీనికి నేనేమి వేరే ఒక కోర్సు చేయాల్సిన అవసరం లేదు. నేను అంటే కదా, పిల్లలు గొడవడినప్పుడు నేను మా నాన్నకి చెప్తా అన్నప్పుడు ఈ బాబు ఎవరికి చెప్ప, ఆ ఒక్క డైలాగ్ చాలు, అంటే ఆ లోటు ఎంత అనేది తెలియడానికి. ఖచ్చితంగా ఎమోషన్స్ లేకపోతే జీవితం లేదమ్మా. ఎమోషన్ అంటే కష్టము, సుఖము, సంతోషం, ఇవన్నీ ఎమోషన్సే. భావోద్రేకము, భావ ప్రదర్శన. సో అంటే పిల్లలకి ఏ ఏజ్ వరకు సపోర్ట్ ఉండాలంటారు? ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఏమనుకుంటా అంటే ఇవన్నీ మనకు అన్ని తెలుసు అనుకుంటాం, మీకైనా నాకైనా. మామూలుగా మనకు తెలిసినట్టు అనిపిస్తే చాలా తెలియదు, లేకపోతే తెలుసు చాలా పాటించాం. నేనేమంటా అంటే 3 stages. ఆదేశాలు ఇవ్వడం అంటే నేను చెప్తున్నా నువ్వు వినాలి, అంటే పిల్లల పట్ల ఆదేశాలు ఇవ్వడం మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ సలహాలు ఇవ్వడం. మూడో స్టేజ్ సూచనలు ఇవ్వడం. ఆదేశాలు ఇవ్వడం ఏంటంటే తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఇంకా పరిణతి రాలేదు, అంత ఏజ్ రాలేదు, అంత స్టేజ్ రాలేదు అన్నప్పుడు ఆదేశాలు. నువ్వు చదువుకో, ఓకే, గో టు బెడ్, భోజనం చెయ్యి, అది చెయ్యి అని ఆదేశాలు. ఇంకా అక్కడ ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. తర్వాత మనం చెప్తే అర్థం చేసుకుని తనకు మంచి చెడు నిర్ణయించుకునే ఇది వచ్చిందనుకో, సలహాలు, నాన్న అలా చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పడం. అది కరెక్ట్గా, అంటే ఫ్రెండ్లీగా. ఏమంటారంటే ఒక స్టేజ్ వరకు
పిల్లలను బానిసలాగా చూడాలి, దాని తర్వాత స్నేహితుల్లాగా చూడాలి అనేది ఉన్నది. అది అవును. ఎప్పటి నుంచో. అందుకనే ఈ యూత్ అబ్బాయి పెద్ద పెరిగిండు, ఉదాహరణకు జాబ్ వచ్చింది. అప్పుడు కూడా ఆదేశాలు ఇస్తే పాటిస్తారా? వాళ్ళకి సలహాలు, నాన్న సపోజ్ ఉదాహరణకు 50 లక్షల కారు కొంటుండు అనుకుందాం. నాన్న అదంత అవసరం అంటవా? మరి వేరే ఇది తీసుకోవచ్చు కదా, ఇది హ్మ్. తీసుకో, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు, లోన్ ఎందుకు తీసుకుంటావు అవును. అంటే తనకు ఆలోచించే ఇది ఉంది కాబట్టి మనం చెప్పేదాన్ని బట్టి ఇది ఉంటది. ఇంకా అయిన తర్వాత అంటారు ఊరికే పెద్ద పెరిగిన వాళ్ళకి పిల్లలైన ఆయన అనుకో ఏదో అడుగుతారు, నాన్న చూడు మరి అని జస్ట్ సూచించినట్టే ఉండాలి. మరి సపోజ్ ఇల్లు కొనుక్కోకపోయినావు, ఇల్లు కట్టుకోకపోయినావు అనాలి. ఇలా ఉంటే ఈ 3 ఆదేశాలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, సూచనలు చేయడం. అంటే మనం వాళ్ళ పిల్లలు పెరిగిన కొద్దీ మన కంట్రోల్ తగ్గించాలి. అంటే వాళ్ళు స్వతహాగా ఆలోచించే శక్తి వచ్చినప్పుడు ఓకే. అక్కడక్కడ తప్పులు జరిగినప్పుడు వాటిని నిలదీసి సరిదిద్దడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతిది నేను చెప్తే నేను చేయాలంటే మనం అనుకున్నాం చూడు.